హలో ఆల్. సో ఇక్కడైతే మా ఇంటికైతే అత్తయ్య, మామయ్య వాళ్ళు వస్తున్నారండి. ఇంక నైట్ అవుతుందనమాట వచ్చేసరికి 11 అయిపోతుంది. ఇక అందుకే ఇక్కడైతే వేడి వేడిగా రైస్ అయితే కుక్ చేశాను 10:30 ఆ టైంలో. మధ్యాహ్నం చేసిన పాలకూర ఉండింది. ఇంకా అదేం పెడతాంలే అని బీన్స్ ఫ్రై అలాగే వేడిగా చారు అయితే చేసేసాననమాట. అదే రసము. సో వాళ్ళు నెల్లూరులో ఆఫ్టర్‌నూన్ అదే 11:30 ఆ టైంకి ఎక్కారండి మార్నింగ్. సో అక్కడే ఆఫ్టర్‌నూన్ అయిపోయి ఉంటుంది. సో అందువల్ల బెంగుళూరు రీచ్ అయ్యేసరికి 11 అయితే అయిపోయిందనమాట. సో ఇంటికొచ్చేసరికి 11:30. ఈ లోపైతే నేను కిచెన్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక మార్నింగ్ మళ్ళీ వర్క్స్ ఉంటాయి కదా అనేసి. సో రేపటి నుంచి అయితే ఇక మేము బయటికెళ్ళిన వీడియోస్ అవన్నీ వస్తాయి. సో ఇంక ఇల్లంతా చక్కబెట్టేసారు. మా వాడైతే ఎప్పుడొస్తారు నానమ్మ, జేజయ్య ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారు అనేసి అడుగుతూనే ఉన్నాడనమాట కంటిన్యూస్‌గా. అప్పటికి టైం చూసారా నైట్ అయితే 11:30 అవుతుంది. పడుకోరా అన్నా పడుకోలేదనమాట. వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇంక ఇక్కడైతే వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి వాటర్ పెట్టేసాను అనమాట. కొంచెం వేడిగా ఉంటాయిలే స్నానం చేయడానికి అని. ఇంక వచ్చి రాగానే చూసారా మామయ్య గారికి అయితే ఇక్కడ భోజనం పెట్టేశాను అనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు అయితే లడ్డు, బూందీ అలాగే అరిసెలు అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు.